శేషు గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం మీద మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? నేను ఇవాళ లోక్సభలో జరిగినటువంటి చర్చను కూడా ఆద్యంతం చూశాను. రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాలు సందర్భంగా అపోజిషన్ లీడరు మాట్లాడినటువంటి మాటల్ని నేను చూశాను. చాలా విషయాలపైన రాహుల్ గాంధీ ఫ్లోర్ లో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే గత లోక్సభకు ఈ లోక్సభకు చాలా స్పష్టమైనటువంటి తేడా అయితే మనకు కనపడుతుంది. ఏంటి అని అంటే 17వ లోక్సభలో కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండేటటువంటి సభ్యుల బలం కూడా లేకుండే. 52 లోక్సభ స్థానాలు మాత్రమే గెలవటం వల్ల వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాలేదు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యూపీఏ కూటమికి కూడా పెద్దగా 100 లెవెల్లోనే వాళ్ళకి బలం ఉండే. కానీ ఈసారికి వచ్చేసరికి కాంగ్రెస్ బలం పెరిగింది. ఫ్లోర్ లో 99 లోక్సభ స్థానాలు గెలిచారు. తర్వాత ఇండియా కూటమి మొత్తం కలిసి 232 లోక్సభ స్థానాలు గెలిచింది. అంటే చాలా బలం ఫ్లోర్ లో లోక్సభలో ఇండియా కూటమి బలం పెరిగింది, కాంగ్రెస్ బలం పెరిగింది. కాంగ్రెస్ కి ఈసారి అదనంగా వచ్చినటువంటిది ఏంటి అని అంటే లోక్సభలో ప్రతిపక్ష హోదా రావడంతో పాటు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ వచ్చారు. రాహుల్ గాంధీ గత 5 పర్యాయాలుగా లోక్సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. 2004 నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదటిసారి ఒక అధికారిక పదవిలో తన ప్రసంగాన్ని లోక్సభలో ప్రారంభించారు. కాకపోతే కొంత ఆసక్తిగా ప్రజలు విన్నారు, లోక్సభ సభ్యులు విన్నారు, ఫ్లోర్ అంతా విన్నటువంటి సందర్భం ఉన్నది. అయితే రాహుల్ గాంధీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడినప్పటికి కూడా కొన్ని భావోద్వేగమైనటువంటి విషయాలు ఉంటాయి. కొన్ని వాటిని ఎంత తక్కువగా మనం స్పృశించితే అంత మంచిది అనేటటువంటి లౌక్యాన్ని రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిందే. రాహుల్ గాంధీ ఇంకా పరిపక్వత సాధించాలి అని అనుకున్నప్పుడు, ఇంకా అందరూ ఆమోదయోగ్యమైనటువంటి ప్రసంగం ఫ్లోర్ లో చేయాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి భావోద్వేగమైనటువంటి విషయాలని టచ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. రాహుల్ గాంధీ అగ్నివీర్ పైన మాట్లాడారు, అది యువతకు సంబంధించింది. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై మాట్లాడారు, అది దేశంలో ఉన్నటువంటి రక్షణకు సంబంధించినటువంటి అంశము. అనేక అంశాలపైన రాహుల్ గాంధీ మాట్లాడారు. రైతుల సమస్యల గురించి మాట్లాడారు, అభ్యంతరాలు లేవు. కానీ కొన్ని భావోద్వేగమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ హిందూ మతము, రిలీజియను, దాని సంప్రదాయాలు, దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరికి ఉంటుంది. కాస్త మాట్లాడేటటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ హేళనగా మాట్లాడాడేమో అని అనిపించినటువంటి సందర్భం అయితే కనపడింది. బహుశా అట్లాంటి విషయాలను దేశం మొత్తం చూస్తుంది కదా, అది అత్యున్నతమైనటువంటి చట్టసభ కదా. అట్లాంటి చట్టసభలో ఇలాంటి భావోద్వేగమైన సంప్రదాయాలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడితే కొంత కంట్రోల్ గా సంయమనంగా మాట్లాడాల్సిన మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకంటే రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు మాత్రమే కాదు, ఈ ఒక పక్క పొజిషన్ అధికార పక్షానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా, ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి కొంత బాధ్యతాయుతంగా ఇట్లాంటి అంశాలపైన మాట్లాడి ఉంటే బాగుండని నాకు అనిపించింది. బట్ రెస్ట్ ఆఫ్ దట్ ఇది కాకుండా మిగతా విషయాలని లేవనెత్తటం, ప్రజల పక్షాన లేవనెత్తటం, ప్రజల పక్షాన మాట్లాడటం ఆహ్వానించదగినటువంటి విషయమే. కానీ బట్ హిందూ మతాన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులే, బయట ఉన్నటువంటి వాళ్ళు హిందువులే, మోడీ ఒక్కడే హిందూ కాదు అనేటటువంటి ఈ అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ దేశంలో మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి ఉంది. బట్ అక్కడ కొంచెం బ్యాలెన్స్ తప్పినట్లుగా అయితే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. సరే, అది రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్రొజెక్షన్ చేయొచ్చు. కానీ బట్ వాట్ ఐ ఫీల్ బీయింగ్ ఏ హిందూ, నేను ఒక హిందూగా ఏంటి అని అంటే అది సంప్రదాయానికి, మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, మెజారిటీ ప్రజలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి అట్లాంటి అంశాల్లో హేళనగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని నాకైతే ఖచ్చితంగా అనిపించింది. మరొక పక్క రాజ్యసభలో కూడా మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్ నాయకుడు, 9 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు, 3 సార్లు రాజ్యసభకి సభ్యుడిగా పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు కూడా ఒక ఆర్ఎస్ఎస్ లాంటి ఒక దేశం ఎంత కాదనుకున్నా
ఆర్ఎస్ఎస్ కాంట్రిబ్యూషన్ కూడా ఈ దేశానికి ఉంది. ఈ దేశం అభివృద్ధిలో కానీ, ఈ దేశంలో మెజారిటీ ప్రజల పక్షాన మాట్లాడటంలో కానీ ఆర్ఎస్ఎస్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఆర్ఎస్ఎస్ తప్పులు కూడా ఉండొచ్చు. ప్రతి సంస్థకి తప్పు ఒప్పులు ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి పరిణామ క్రమాల్లో కొన్ని తప్పులు జరగవచ్చు. కానీ వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళు ఈ దేశానికి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అంటే మరి మనువాదానికి ముడిపెట్టి మాట్లాడటం అని కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. సరే, మనువాదం అంత స్థాయిలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పనిచేయలేదు కదా. ఆర్ఎస్ఎస్ ఒక ధర్మం కోసం పనిచేసినటువంటి సంస్థగానే మనం గౌరవించాల్సి ఉండే. బట్ ఆ ఫ్లోర్ లో ఖర్గే వ్యాఖ్యలు కూడా కొంత హుందాతనంగా లేవు అనేటటువంటి అభిప్రాయం అయితే నాకు కలిగింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.